బీమాను బొందబెట్టిన హౌలగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన దోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. నేను అడుగుతున్నా. ఇది అంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ అడ్డు అదుపు లేకుండా అడ్డగలిగా మాట్లాడతారు. నేనేమంటున్నానంటే ప్రతి దానికి వివరణ ఇస్తా. రేవంత్ రెడ్డి పాలనకు, కేసీఆర్ పాలనకు, మీ పాలనకు, దోపిడి దొంగలకు ఇంటి మనిషికి ఉన్నంత తేడా ఉంది. అదేందనేది నువ్వు ఇచ్చిన ఉర్రూతలు ఊపించి విజిల్స్ కొట్టిస్తుని రెచ్చగొడుతున్నటువంటి ప్రతి మాటకు మా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఊరికేనే ఏదో గాలి మాటలు మాట్లాడి నువ్వు చూపించినావు కదా, నీ ఏవి ద్వారా ఏదో వేసి చూపించినావు కదా, అవన్నీ వినిపిస్తా చూడు. ప్రతి ఒక్కదానికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను సమాధానం చెప్తా. గాలి మాటలు నేను కూడా మాట్లాడగలను. ఆరి తోరి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి 25 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి ప్రజల్లోకి వెళ్ళి వాస్తవమైన పరిస్థితులను తెలుసుకొని పోరాటం చేసి ఈ దేశంలో యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ అండ్ చీఫ్ మినిస్టర్గా భారతదేశ వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పేరు అలాగుండదు. మీకు తెలుస్తలేదు. మీ లేక గప్పాలు డబ్బలు కొట్టుకునేది ఏం లేదు. డబ్బలు కొట్టుకునే రకం ఏం కాదు. ఎట్లుంటుంది? మీరు ఏం చేయకముందు ఎంత గప్పాలు కొట్టిరు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ ఎట్లా మార్చారు, ఎంత ఏతులు పడ్డరు, ఏడ బోర్ర పడ్డరు, అవన్నీ మాట్లాడదాం. అయితే స్టార్టింగ్ నుంచి ఏందో మాట్లాడామో నేను ఒకసారి. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే మనం అందరికి ఇస్తాం అంటే ఆల్మోస్ట్. అందుకే అలాగే డబుల్ అవుతాయి. ఓవర్ ల్యాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. పంటలకే ఇస్తున్నారు, 3వ పంటకి ఎందుకు ఇస్తారు? అయితే ఇవి మ్యాక్సిమం ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్పీచ్లలో అక్కడక్కడి పట్టుకొచ్చి వేస్తూ ఉండరు. నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరగడం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము తిన్నట్టు కాదు. హామీలు అనేటివి తాను చెయ్యగలనన్న నమ్మకంతో ఇచ్చేటివి. అది మోసం కాదు, నేరం కాదు. ఏంది ఈ దేశానికి పెద్ద మోసం, పెద్ద నేరం అంటే నిలువు దోపిడీ అనేది, భూములు కొల్లగొట్టడం అనేది మోసము. ఇలా అప్పులు తీసుకొచ్చి అందులో నుంచి దండుకోవడం అనేది మోసము. ధర్నా చౌకులు ఎత్తేయడం మోసము. కుటుంబమే ఇలా ప్రాజెక్టులు కట్టి, నాసిరకమైన ప్రాజెక్టులు కట్టి నాశనం చేయడం పెద్ద మోసము. ఇలా ధరణి అనేది 25 లక్షల కొత్త పాస్బుక్లు సృష్టించరు. అంటే దొంగ పాస్బుక్ భూములన్నీ ప్రజలకు చెందాల్సినటువంటి భూములు దళితులకు భూమి ఇస్తుందని చెప్పి నమ్మించి, దళితులకు ఇస్తే ఏమొస్తుందని చెప్పి 25 లక్షల కొత్త పాసు పుస్తకాలు పుట్టించారంటే అది హైదరాబాద్ చుట్టుముట్టే. పుట్టించి ఏం చేసిరు? బినామీల పేర్లు చేసుకొని అమ్ముకున్నారు 25 లక్షల ఎకరాల భూములను. మీరే మామూలు మనుషులా? ఇలా ఇంత మీడియా మీకు ఎందుకు డబ్బులు కొడుతుంది? ఏ విధంగా మీకు బాకాలు వస్తూ ఉన్నది మీడియా మొత్తం? మీ ఉప్పు తిని మీ సొంతం అనుకుంటున్నారు. ఇలా మీకు బాకాలు వస్తున్నటువంటి మీడియా మీ చెమటలు మీరు కష్టపడి సంపాదించినాం అనుకుంటున్నారు. అజ్ఞానంలో ఉండి మీకు డబ్బులు కొడతా ఉన్నారు. మీరు ఇచ్చిన డబ్బులకు ఆశపడి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఇలా రైతులకు, భూ యజమానులకు, ఇలా కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పిండు. వాళ్ళకు పడుతుంది, వీళ్ళకి పడతాడు. ఇలా కూలీలకు కూడా పడుతుంది. అంటే మరి కూలీలకు పడితే మరి భూమి ఉంటుంది కదా, అద్దె ఎకరనో, పావు ఎకరనో, ఎకరనో ఉంటుంది కదా. అంటే ఒకవేళ అద్దె ఎకరకు భూమి రైతు బంధు పడితే ఇక్కడ కూలీ పైసలు రావు. కూలీలకు ఇచ్చేటువంటి సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. అట్లా సంవత్సరానికి 12,000 ఇస్తానే పడాయి అని చెప్పి వెరీ క్లియర్గా చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో మోసం కాదు అంటున్నా. ఈ రాష్ట్ర సంపదను పీక్క తినడం పెద్ద నేరము. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతులు రెక్కాడితే కానీ డొక్కాడిన వాడు కాస్త కాలంలో ఉండి అమ్మనమో రామచంద్ర ఎవడైనా భగవంతుడు లాంటి దేవుడు వంటి నాయకుడు రాకపోతాడా, ఈ భూములు మాకు చేయకపోతాడని చెప్పి నోర్లు తెరుచుకొని ఉన్నటువంటి నోట్లలో మట్టి కొట్టిండు కేసీఆర్. కాస్త కాలం ఎత్తేసిండు. ధరణి అనేటువంటి పాపాల పుట్ట లక్షలాది మంది, 15 లక్షల కేసులైనాయి. లక్షలాది మంది ఇక ప్రజల యొక్క కడుపు కొట్టినటువంటి కేసీఆర్ ఇలా నిమ్మకు నీరెత్తినట్టు అనుమాతం అన్నాడు పామౌదుల. ధర్నా చౌకులు ఎత్తేస్తారా? దీనికోసమా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది? ధర్నా చౌకులు ఎత్తేసి పామౌదుల వంటి పాలన చేసుకుంటా
ఈ రాష్ట్రాల్లో పడి ఏపీలో ఒక పార్టీ ఆఫీస్, కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, పంజాబ్ పోతాడు, బీహార్ పోతాడు, గుజరాత్ పోతాడు, ఎక్కడ పడితే అక్కడ పోయి ఇక్కడ దోచినటువంటి సొమ్మంతా కొండ పోయి ఆడిచ్చి దేశ నాయకుడిని అయితే గప్పాలు కొట్టుకున్నాం. ఎవరి కోసం చేసిరు మీరు? ప్రజలకు ఏమరుగా పెట్టిరు మీరు? ఇలా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండంట. హామీలు ఇచ్చినంత మాత్రాన ఇలా 2.5 సంవత్సరాలు కాకముందే ఇలా మీ 10 ఏళ్ల పాలనను పాతరేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా మీ కళ్ళు కనబడకుండా మాట్లాడుతూ ఉండవు. మీరు ముఖ్యమంత్రిని అడ్డగోలుగా మాట్లాడచ్చు, మేము మాట్లాడితే తల తిప్పుకోలేరు మీరు. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లేకుంటే కేసీఆర్ గారిని ఒక్కరు కూడా ఒకసారి మాట్లాడలేదు. ఎలాంటి బూతులు మేము ఇట్లా మాట్లాడలే అన్నాడు. 2 పంటలకే ఇచ్చలేదు రైతు బంధు, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? ఏం చేయాలంటున్నాడు? కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానా కాదమా? మాకేమన్నా ధమాకి లేదా? ఓకే, అయితే ఇదో ఒక సందర్భంలో అన్నాడు ఈ విషయం. ఇలా రైతులు పంటలు 3 పంటలు వంతున్నాయి. కొన్ని సందర్భాల్లో 4 నెలల పంట ఉంటుంది అనుకో, 3 నెలల 12 4 నెలల పంట కొన్ని ఆ పంటలు పండినప్పుడు అందరూ ఫస్ట్ రైతులను మొత్తమే నేను ఉద్ధరిస్తున్నా, నేను అది చేస్తున్నా అన్నప్పుడు ఆ విషయం మాట్లాడండి, 3 పంటల విషయం మాట్లాడండి. రెండవది, రేవంత్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్ గెలిచినా రైతు బంధు మొత్తం తీసేస్తారు, రైతులను పట్టించుకోరు, ఉచిత విద్యుత్ ఇయ్యరు, అసలు ఏమీ ఇయ్యరు. ఇవాళ నువ్వు ఊళ్ళలో పోయి రైతులను అడుగు, 2 ఎకరాలు ఉన్నవాడుకు లక్షల రూపాయల డిప్ ఇరిగేషన్ ఒక అధునాతనమైన వ్యవసాయం చేయడానికి వ్యవసాయ పనిముట్లను 10,000 కడితే ₹1,00,000 సామాన్ ఇస్తున్నామని చెప్పి పెడతా ఉన్నారు. నన్ను రమ్మని కోరుతూ ఉన్నారు రైతులు, చూపిమంటా ఉన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ ఒక వైభోగం సాగుతుంది తెలంగాణ రాష్ట్రం లోపల. మీ కళ్ళు కనబడతలేవు, కానీ కళ్ళు తెరుచుకొని చూస్తే కనబడుతుంది. భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు సరే అడుగు, కేటీఆర్ అడుగు అని నేను మాట్లాడతా సమాధానము. ఏమన్నాడంటే రైతు బంధు బంద్ అవుతుందని అనేకమైనటువంటి బదలాం లేపినటువంటి వీళ్ళందరికీ మేము దివానా వాళ్ళం కావు, మేము రైతుల కోసమే, రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతులకు బావులు తవ్వించింది మేము, ఎడ్లనిచ్చింది మేము, బర్రెనిచ్చింది మేము, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసింది మేము, దేశాన్ని పునాదులు వేసింది మేము, ప్రాజెక్టులు కట్టింది మేము, అవినీతి లేకుండా అద్భుతమైనటువంటి దేశాన్ని తయారు చేసింది మేము వస్తే రైతు బంధు అవుతుందని చెప్పడం ఏంది అని చెప్పి మాట్లాడండి. అందులో తప్పులేదు, కానీ దానికి ఈయనేం మాట్లాడతాడు కేటీఆర్ వినండి. అన్నాడు కదా ఆయన, దివానా కాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా? రైతు బంధు నీ అయ్యే సొమ్మ, నీ అబ్బా సొత్తా నీకు. అదే దీన్నే ఏమంటారు అంటే తెగబలిసిన మాటలు అంటారు. తెగబలిసినాక కన్ను మిన్ను కానకుండా ప్రజల సంపద దోసినాక వచ్చేటువంటి అడ్డు అదుపు లేని మాటలనే అడ్డమైన మాటలు అంటారు. ఎవడాపిండు రైతు బంధు? ఎవడాపిండు రైతు భరోసా? ఆగిందా? మీరు చేసినటువంటి పెంట, మీరు చేసినటువంటి అప్పుల కుప్ప ఇలా ఒకసారి అప్పులు కట్టాలన్నా, ఒకసారి జీతాలు ఇవ్వాలన్నా, మీరు ముసలోళ్లకు ఉద్యోగ విరమణ, పదవి విరమణ జరిగితే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 3 ఏళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క 3 ఏళ్ళ యొక్క పదవి కాలం పెంచింది. మీరు 3 ఏళ్ళ పదవి కాలం పెంచి ఇలా 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి గారి మీద పడ్డాయి. ఎంపీటీసీలు సర్పంచ్లు బిల్లు లేకుండా ఇలా మీరు ఆయన ఏం చేసిర్రు? రైతులకు లాస్ట్ ఎలక్షన్ల ముందు రైతు భరోసా వేయాలనుకున్నారు, రైతు బంద్ అంటారుగా మీరు, ఆ రైతు బంద్ వేయాలనుకున్నారు. మీ తన డబ్బులు లేవు, రింగ్ రోడ్ కుదబెట్టిరు. 30 సంవత్సరాలకు ఇలా 7,000 కోట్ల రూపాయలకు వేడి కుదబెట్టి ఇలా ఆ పైసలు తీసుకొచ్చి వేద్దామని అనుకున్నారు. మీ కర్మగాలి ఆయన ఉల్టా అయింది. లేకపోతే ఇలా రింగ్ రోడ్డు, కాంగ్రెస్ కట్టిన రింగ్ రోడ్డు కుదబెడితే తప్ప రైతు భరోసా ఇవ్వలేని, రైతు బంధు ఇవ్వలేని దౌర్భాగ్యమైన శాతగాని దద్దమ్మలు మీరు. మీ వల్ల ఏంది కాదు. 10 ఏళ్ళకి అధికారాన్ని గట్టబెడితే ఉన్నే కాడికి మన సిబురుగడ్డతో చూసి రాష్ట్రాన్ని మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంకా ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడెగ్గొట్టినా గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రంలో ఉన్నంత సొమ్మంతా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సంపాదించినా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే చెందుతుంది. 3 సార్లు కాదు, ఎన్నిసార్లు అయింది? ఇలా వచ్చిందే 3 సంవత్సరాలు కాలేదు, 3 సార్లు ఎగ్గొట్టిరట. సరే చెప్పు, మాట్లాడు. వినబడతలేదు తమ్మి. రైతు బీమాను పొందబెట్టిన హౌలగాడు ఎవడు? అసలు రైతు బీమా తెచ్చిన హౌలగాడు ఎవడు? అది చెప్పు. రైతు బీమా అంటే ఏంది అసలు? వీళ్ళు రైతు బీమా తీసుకొచ్చారు. ఏం చేస్తారు? రైతు బీమా చనిపోయిన రైతులకు డబ్బులు ఇస్తారు. మీరు రైతు బీమా ప్రభుత్వం డబ్బులు, ప్రజల సొమ్ము, పైసలు కట్టినటువంటి డబ్బులను మీరు ఎల్ఐసికి ఎంత చెల్లించారు? 11,000 కోట్లు, 1,000 కోట్ల రూపాయలు పెట్టు. సరే 1,100 కోట్లు, 1,000 కోట్ల రూపాయలు పెట్టు.
1000 కోట్లు ఇంటూ 10 సంవత్సరాలు ఎంత అవుతుంది? 10,000 కోట్లు. 10,000 కోట్లు ప్రజల సంపద కొండపోయి ఏం చేశారంటే LI సంస్థలకు చెందించారు. మరి రైతులకు వచ్చింది ఏంది? ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఇచ్చారు? 100 కోట్లన్నీ ఇచ్చారా రైతులకు? 10,000 కోట్లు ఆ బీమా సంస్థలకు గాలబెట్టి ఆ డబ్బులన్నీ నాశనం చేసి ఆ బీమా సంస్థలతో కుమ్మక్కయ్యి రైతు బీమా అని చెప్తున్నారు సిగ్గు లేకుండా. రైతు బీమా అనేది పెద్ద మోసం. రైతు బీమా అనేది పెద్ద మోసము. ప్రభుత్వం కట్టినట్టు లెక్కలు చూపిస్తుంది, దొంగ లెక్కలు. వానితో కుమ్మక్క అవుతుంది. ఇలా నీ తెలంగాణ రాష్ట్రం లోపల ఎంతమంది రైతులు చచ్చిపోయారు? మీరు 10,000 కోట్లు రైతు బీమా కట్టారు కదా, రైతులకు ఎంత వచ్చినాయి? తిరిగి 5,000 కోట్లు అని వచ్చినాయా? రైతు బీమా అంట. రైతు బీమా రైతులను బతికుండగా బతికేవా? నువ్వు 10,000 కోట్ల కట్టే బదులు ఒక్కొక్క రైతుకు ఒక 50,000 అకౌంట్లు వేసి అయిపోవు కదా. పాడు చేసిరు కదా ఆ డబ్బంతా. 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? సిగ్గుండాలని ఏమంటే మాట్లాడుతాడు. ఇప్పుడు మాట్లాడుతాను కన్నా సిగ్గుండాలి, వినతులకన్నా ఉండాలి, మాలాంటి వాళ్ళకన్నా ఏమైనా ఉండాలి. 2 లక్షల రుణమాఫీ భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. సుమారు 19,000 కోట్లు రైతులకు 2 లక్షల లోపల రుణమాఫీ. 2 లక్షలు దాటి కాదు. ఇంకా కొంతమందికి ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళకు కొంతమందికి కొన్ని సరి అయిన రీజన్ లేకపోవడం వల్ల కొంతమందికి రాకుంటే రాకపోవచ్చు. ఓ 10% మందికి రాకపోవచ్చు. 90% మందికి మాత్రం రైతులకు మాత్రం 100% 2 లక్షల లోపల రుణమాఫీ జరిగింది. 1 ఎకరం ఉన్న రైతుకు ₹1,00,000 జరిగినా మీరు ఇచ్చినటువంటి 10 ఏళ్లలో మీరు తీసిచ్చింది కూడా 10 ఏళ్లలో మీరు ఇచ్చింది మొత్తం కలిపి రేవంత్ రెడ్డి ఒకేసారి వేసిండు అకౌంట్. గుర్తుపెట్టుకో, మీ 10 ఏళ్ల పాలన ఈక్వల్ టు రేవంత్ రెడ్డి 1 మంత్ ఒకేసారి వేసేసిండు ఆయన. 1,50,000 రుణమాఫీ ఉన్నవానికి 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తికి కేసీఆర్ 5 లెక్కన ఎన్నేళ్ళు ఇచ్చినావా? నువ్వు 7 ఏళ్ళు ఇచ్చినావు. 7 ఏళ్ళల్లో నువ్వు ఇచ్చింది ఎంత? 500 బోనస్ ఎగ్గొట్టిన దోకెబాజ్ గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్ గాడు ఎవడు? పక్కానా మీ ముఖాలకు తెలుసా మీకు బోనస్ అంటే ఏందో? రైతుకు బోనస్ అంటే ఏందో తెలుసా మీకు అంటున్నా? 1 క్వింటాల్కు ₹500 ఎక్స్ట్రా పంటలు కొనలేదని మాట్లాడబట్టి ఒకేసారి రైతులకు సీజన్ అన్నప్పుడు ఒక 10 రోజుల తేడాతోని 15 రోజుల తేడాతోని కుప్పలు తెప్పలుగా వస్తాయి వడ్లు. సమ్మర్లో నష్టం ఏం జరగదు. వర్షాకాలంలో అంటే వర్షాలు వచ్చి నానిపోతే సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు రావచ్చు. కానీ పంట వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఒకేసారి రైతుల భూములు, ఎందుకంటే ఒకే సీజన్లో నాటుతారు, ఒకే సీజన్లో వడ్లు వస్తాయి. అట్లా 15 రోజుల కాలంలో ఒక వారం రోజులు అటు ఇటు అయి కొనవచ్చు. కానీ పంట కొనలేదు, బోనస్ ఇవ్వలేదు అనేటువంటి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడడం అనేది ఇది హర్షించదగ్గది కాదు. అక్కడక్కడే ఎవడన్నా బలుపున్నోడు ఇంకెవడన్నా ఎవరైనా అధికారులు చేసి ఏమైనా నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజలకు అర్థమైంది. రైతు బోనస్ అనేది అప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఛత్తీస్గఢ్లో వచ్చేది, ఇప్పుడు ఇక్కడ వస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. నువ్వు ఊరికే గాలికి మాట్లాడితే అయిపోదు. ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. నేనేమంటున్నా అంటే ఇది రెచ్చగొట్టే మాటలు వానయ్య వీనయ్య దీన్ని ఏమంటారంటే నువ్వు ఒక భాష నేర్పు. బీయింగ్ ఎడ్యుకేటెడ్, యువర్ పర్సూడ్ యువర్ ఎడ్యుకేషన్ in foreign, you have knowledge, you saw so many countries, you wandered, you learn so many things, but even though why are you talking this filthy and chilly language? We don't know. Being a Karodpati, being a ex-chief minister's son, being a opposition leader, how can you talk this useless language? The people will not tolerate if you speak like this dirty language. We have respect and each and every Telangana person. We should respect that responsibility we have on our shoulders. But as well as while if you like you persons shout against Revanth Reddy with bad words, the counters will come. So many counters will occur. Mind it. It's not good. ఎందుకై పద్ధతి? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? గదే మీకు ఏం పని లేకుండా ఒక పార్టీకి ఎక్కే విమానం దిగే మరి ఎట్లా పోతారు? నువ్వు రైల్లో పోయినావా? నువ్వు రైల్లో పోయిన విమానమే కొన్నారు, వీళ్ళు హెలికాప్టరే కొన్నారు. ఎవరబ్బా సొమ్ము కొన్నారు మీరు అంటున్నా. తిరిగే ఖర్చుల గురించి మాట్లాడుతున్నావు. పీకింది ఏం లేదు, బట్టెవాజి మాటలు. నేను చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతోని ప్రజలకు ప్రమాదం లేదు. కానీ ఈ తెలంగాణను 10 ఏళ్ళుగా పాలించి తెలంగాణ సొమ్మును అడ్డగొలిగే దోసి 10 ఏళ్ళుగా పాలన పాతరేచిన మీ వల్ల పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. దాని గురించే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. భవిష్యత్తులో
మీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి మీరు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అని పేరు మార్చినప్పుడే ప్రజలకు అర్థమైపోయింది. మీ దోపిడీ ఏందో ప్రజలకు అర్థమైపోయింది. మీరు మళ్ళీ వచ్చినా ఈ రాష్ట్రాన్ని మింగేస్తారని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినా, కాంగ్రెస్ పార్టీ పాలన చూసినా, మహిళలకు చూసినా, ఇవాళ అభివృద్ధి చూసినా అద్భుతంగా పరుగులు పెడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి. చాలా ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని పాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలకు జరిగేది మేలే తప్ప అన్యాయం జరగదు. 100% తడిసి గుడిసె కట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్నో కష్టాలు చూసి 25 ఏళ్ల ప్రతిపక్షం తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి చేసే పనుల్లో చాలా పారదర్శకత ఉంటుంది, చాలా ముందు చూపు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం మాత్రమే జరుగుతుంది. మీ సోషల్ మీడియాలో మీరు ఎంత డబ్బలు కొట్టుకున్నా చివరి రోజుల్లో ఆ డబ్బలు మీ ముఖానికే జరుగుతాయన్న సంగతి గుర్తెరగారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.